మీకు తెలుసా, బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అయ్యే ఐటీసీ రూల్స్ వేరే రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. దానికంటూ ఒక ప్రాక్టికల్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్, వాళ్ళు ఇన్ కేస్ బోత్ ట్యాక్సిబుల్ అండ్ ఎగ్జామ్ సప్లైస్ చేస్తున్నారు అనుకోండి, ఈ ఎగ్జామ్ సప్లై రిలేటెడ్ ఐటీసీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ ఐటీసీని రివర్స్ చేస్తారు. ఈ రివర్స్ చేయడానికి రూల్ 42 అండ్ రూల్ 43 ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్ కేసులో ఏమవుతుందంటే వాళ్ళకి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దట్టు ఆ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ సప్లై అంటారు జిఎస్టీ. సో వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద సప్లైస్ ఎగ్జామ్ సప్లైస్ అవ్వడం వల్ల ఈ ఎగ్జామ్ సప్లై రిలేటెడ్ ఐటీసీని ట్రాక్ చేయడం కానీ, ప్రొపోర్షనేట్గా రివర్స్ చేయడం కానీ బ్యాంక్స్కి అండ్ ఎఫ్ఐస్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. టు అవాయిడ్ దిస్ కంబర్సమ్ క్యాలిక్యులేషన్ జిఎస్టీ ఏం చేసింది అంటే రూల్ 38ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ రూల్ 38లో ఏం చేస్తాము అంటే వాట్ ఎవర్ కామన్ ఎలిజిబుల్ ఐటీసీ ఉందో ఈ కామన్ ఎలిజిబుల్ ఐటీసీలోంచి ఒక 50%ని క్లెయిమ్ చేసి ఇంకొక 15%ని రివర్స్ చేస్తాయి బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్. ఇప్పుడు రూల్ 38లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ రూల్ 38 అనేది ఒక ఆప్షనల్ రూల్ అండి. ఇఫ్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్ రెగ్యులర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ రూల్స్ ఫాలో అవుతూ ఎగ్జామ్ సప్లై రిలేటెడ్ ఐటీసీ రివర్స్ చేయాలి అంటే రివర్స్ చేయొచ్చు. ఇఫ్ నాట్ రూల్ 38 కూడా కంప్లై అవ్వచ్చు. బట్ వన్స్ రూల్ 38 కంప్లై అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేస్తే త్రూ అవుట్ ద ఫినాన్షియల్ ఇయర్ రూల్ 38 మాత్రమే కంప్లై అవ్వాలి, రెగ్యులర్ రూల్స్కి వెళ్ళలేరు. అండ్ ఈ 50% ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 50% రిస్ట్రిక్షన్ అనేది అన్ని ట్రాన్సాక్షన్స్కి అప్లికబుల్ కాదండి. వేరే బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఆర్ యూనిట్ టు యూనిట్ సప్లైస్ అండర్ సేమ్ ప్యాన్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 50% రిస్ట్రిక్షన్ అనేది అప్లై అవ్వదు. బికాస్ అక్కడ 100% ఆఫ్ ఐటీసీ ఈజ్ అవైలబుల్ ఫర్ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్. నౌ ఈ 50% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వాట్ ఎవర్ బ్యాంక్స్కి అండ్ ఎఫ్ఐస్కి ఐటీసీ ఉందో ఐటీసీలోంచి ఫస్ట్ బ్లాక్డ్ క్రెడిట్ని తీసేస్తాము. దాని తర్వాత ఏవైతే ఐటీసీ రిలేటెడ్ టు నాన్ బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని తీసేస్తాము. దెన్ మనకి కామన్ ఎలిజిబుల్ ఐటీసీ వస్తుంది. ఈ కామన్ ఎలిజిబుల్ ఐటీసీలోంచి ఒక 50% క్లెయిమ్ చేసి 50%ని రివర్స్ చేస్తాం. ఇన్ షార్ట్, బ్యాంక్స్ అండ్ ఎఫ్ఐస్ ఈ కాంప్లికేటెడ్ రివర్సల్ క్యాల్కులేషన్ చేయకుండా సింపుల్గా రూల్ 38 ఫాలో అవ్వి ఒక 50% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుని ఇంకొక 50% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రివర్స్ చేసి దెన్ దే కెన్ మూవ్ ఆన్. ఈ వీడియో సేవ్ చేసుకోండి అండ్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మోర్ సింపుల్ అండ్ ప్రాక్టికల్ జిఎస్టీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్బీకే ట్యాక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.